అయితే సాతానుడు నిన్ను వేధించట్లేదు. దానికి ఒక హద్దు ఉంది. దానికంటే ఎక్కువగా అది నిన్ను డిస్టర్బ్ చేయొద్దు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మీకు క్లియర్గా చెప్తా. 1 కొరింథీలు 10:13 చూడండి. 1 కొరింథీలు 10:13. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది నీకు సంభవించదు. నీవు సహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను శోధించనీయడు. దేవుడు నీకు తప్పించుకునే మార్గము కలగజేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఓసారి చదవము మళ్ళీ. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చూడండి, మనుషులకు కలిగే శోధన. మనుషులకు కలిగే శోధన చెప్పండి. మనుషులకు కలిగే శోధన నాకంటే ఎక్కువగా ఈమె శోధింపబడుతుంది, లేకపోతే ఈమె కంటే ఎక్కువగా నేను శోధింపబడుతున్నా. ఎంతమంది బాధల్లో వచ్చిరు ఇక్కడికి? ఎంతమంది కలిసి వచ్చిరు ఇక్కడికి? నీ సమస్య కంటే ఎక్కువ సమస్యలో ఉన్న వారిని పట్టుకొని వచ్చారు. సాధారణమైన శోధన నీ జీవితంలో ఉంది. అది టెంపరవరీ. చెప్పండి, టెంపరవరీ కాదు, టెంపరవరీ, పర్మనెంట్ కాదు. దానికి నువ్వు దిగులు పడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ ఈ పరిస్థితి మారుతుందా మారదా అన్న సిచ్యువేషన్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది సాధారణమైనది. ఆఫ్టర్ ఆల్, నీ శోధన ఆఫ్టర్ ఆల్ అని చెప్పండి. సెకండ్ నుంచి చెప్పండి, నీ రోగం ఆఫ్టర్ ఆల్. హల్లెలూయా. అది చాలా చిన్నది. మనుషులకు కలిగినట్లుగానే నీ జీవితంలో కూడా ఒక బాధ వచ్చింది, కానీ అది ఈ రోజు నుంచి ఉండదు. చెప్పండి, ఎంతమంది ఉంచుకోవాలని? అయితే చెప్పండి, ఉండదని. హల్లెలూయా. మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా నీ జీవితంలో సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎక్కువగా, దానికంటే ఎక్కువగా అది చెయ్యదు. ఎంతమందికి అర్థమైంది? దానికంటే ఎక్కువగా నువ్వు శోధింపబడవు. ఎందుకంటే దేవుడు అనుమతించాడు కాబట్టి. దానికి నువ్వు భయపడొద్దని చెప్పండి. ఆ దిగులు, ఆ బాధకి, లేకపోతే ఆ సమస్యకి నువ్వు భయపడుతున్నావు. కానీ నువ్వు భయపడకుండా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో దేవుడు నీకు జీవితంలో సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. మీకు వాక్యంలో ఇక్కడ అంటే యోబు 3:25 ఏదైతే నేను అనుకున్నానో అదే నా జీవితం మీదకి వచ్చింది అని అంటాడు. ఏంటి ఆయన అనుకున్నది ఏంటి అంటే నెగిటివ్ అనుకున్నాడు. నెగిటివ్ చెప్పండి, నెగిటివ్కి డ్యామేజ్ ఉందని చెప్పండి. హల్లెలూయా. ఆయన నెగిటివ్ గా అనుకున్నాడు, అదే వచ్చింది ఆయన లైఫ్ లోకి. ఫీలింగ్ కూడా డేంజరే, నెగిటివ్ ఫీలింగ్ కూడా డేంజరే. చెప్పండి పక్కన వాళ్ళకి. ఎంతమందికి అర్థమైంది? నెగిటివ్ ఫీలింగ్ లోపల అనిపిస్తుంది, అది కూడా డేంజరే. అయిపోతుందేమో, అది కూడా సాతానుడే. ఎంతమందికి అర్థమైంది? ఫీలింగ్
ఫీలింగ్ కూడా డేంజరే. ఎంతమందికి అర్థమైంది? ఆ ఫీలింగ్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోను కాకేస్తున్నాము. హల్లెలూయా. నెగిటివ్ ఫీలింగ్ అనేది నీ జీవితంలో నుంచి, నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోను కాక. సాధారణంగా మనిషిలో కలిగే శోధన తప్ప మరి ఏది నీ జీవితంలో సంభవించలేదు. సహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు? తట్టుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. ఎంతమందికి అర్థమైంది? తట్టుకునే శక్తి. మీకు ఒక్కసారి చదవండి అక్కడ కొరింథీయులు 10:13. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా చూసిరా, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడంట. ఎంతమంది ఎస్కేప్ అయిపోతున్నారు ఇక? హల్లెలూయా. అపవాదికి దొరకకుండా నువ్వు ఎస్కేప్ అయిపోతావు. ఎంతమందికి అర్థమైంది? చూడండి, అక్కడి నుంచి ఒక స్నేక్ వచ్చింది అనుకోండి, ఒక పాము, అక్కడి నుంచి ఎవరు పోరు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తారు. ఎందుకు? ఇంకో రూట్ ఉంది నీ కొరకు. దేవునిలో కూడా అంతే. హల్లెలూయా. వేరే వాళ్ళకి రూట్ లేదు కానీ నీకు రూట్ ఉంది. చెప్పండి, వేరే వాళ్ళకి దారి లేదు, నీకు దారి ఉంది అని చెప్పండి. ఎందుకంటే నువ్వు వివిఐపి. దేవుణ్ణి ఎదిగిన వాళ్ళు వివిఐపి. మీకు తెలుసా, మార్క్ 2లో ఒక నలుగురు చేత మోసుకొని వస్తాడు. ఆ నలుగురు మోసుకొని వస్తారు. చూస్తే ఫుల్ క్రౌడ్ అక్కడ, అసలు లోపల పోవడానికి కూడా స్థలం లేదు. అటువంటి పరిస్థితి. వాళ్ళకి అప్పుడే ఒక థాట్ వచ్చింది. అది రైట్ థాట్ కానీ నెగిటివ్ థాట్ కాదు. ఏం థాట్? నెగిటివ్ థాట్ కాదు. అర్థమవుతుందా? యోబు యొక్క థాట్ కాదు అది. హల్లెలూయా. మంచి ఫ్రెండ్స్ ని కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏమని? టాప్ నుంచి డ్రాప్ చేయాలి, టాప్ నుంచి డ్రాప్ చేయాలి, టాప్ నుంచి డ్రాప్. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము దేవునికి కనెక్ట్ అయి ఉంటామో టాప్ నుంచి డౌన్ కి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీ పైన ఉంటాయి. హల్లెలూయా. డైరెక్ట్ కనెక్షన్. చెప్పండి, డైరెక్ట్ కనెక్షన్, డైరెక్ట్ రిలేషన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్, యోబు 29:4 నుంచి చదవండి. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నీ నుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా నుండెను. చూడండి, యోబు స్థితి డౌన్ఫాల్ అయిపోయినాక, అంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అయిన తర్వాత, ప్రాబ్లం కంటే ముందు ఉన్న రోజులు యోబు జీవితంలో ఏ రీతిగా ఉండేనో ఆయన ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తున్నాడు. దాంట్లో ఏమంటున్నాడంటే, నా భవిష్యత్తులో నేను మంచిగా ఉన్నప్పుడు, నా స్థితి అంతా కూడా బాగున్నప్పుడు, నా ఇంటి పైన దేవుని యొక్క దీవెన, నా ఇంటి పైన దేవుని యొక్క రక్షణ ఉండే, నా ఇంటి పైన దేవుని దీవెన, దేవుని యొక్క రక్షణ ఉండే అని అనుకుంటున్నాడు యోబు. చదవండి ఇంకా. సర్వశక్తుడు నాకు తోడై ఉండెను. సర్వశక్తుడు నాకు తోడై ఉండెను. సర్వశక్తుడు నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. చూసారా? నేను పెట్టిన అడుగెల్లా ఎట్లయిపోయింది? నేను ఏ స్టెప్ అయితే వేసిందో అది రాంగ్ స్టెప్ గా అయిపోయింది. ఇంతకు ముందు మంచిగా ఉండే,
నా ఫ్యామిలీ బాగుండే, నా కుటుంబం బాగుండే, నా జీవితంలో సంతోషం ఉండే, నా చుట్టూ కవరింగ్ ఉండే, ప్రొడక్షన్ ఉండే. అది దేన్ని బట్టి ప్రొడక్షన్ వచ్చిందంటే డిసిప్లిన్ ని బట్టి. ఉదయకాలమే సిన్సియర్గా దేవునికి విధేయతగా ప్రార్థన చేసిన దాన్ని బట్టి కవరింగ్ ఉండే. అర్థమవుతుందా? లోబడే తత్వం. చెప్పండి, లోబడే తత్వం. టైం సెన్స్ అని చెప్పండి. ఒక డే నువ్వు దేవునికి కనెక్ట్ కాకపోతే నువ్వు టైం వేస్ట్ చేసినట్టు. అర్థమవుతుందా? 1 డే నువ్వు టైం వేస్ట్ చేసినావు. అర్థమవుతుందా? యోబు జీవితంలో ఆయన టైం అసలు వేస్టే చేయలేదు, దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు, అందుకే కవరింగ్ ఉండే. కానీ నెగిటివ్ కి కూడా ఆయన టైం ఇచ్చింది కాబట్టే ప్రాబ్లం క్రియేట్ అయింది. ఎంతమందికి అర్థమైంది? ఇంకా చదవండి. ఓకే. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజా వీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూసి దాక్కుకుని ముసలివారు లేచి నిలవబడిరి. చూడండి, అందరు రెస్పెక్ట్ ఇచ్చారు. ఏమిచ్చారు? రెస్పెక్ట్, గౌరవం ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? అడగండి పక్కన వాళ్ళకి, షేక్ హ్యాండ్ ఇచ్చి. రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారా? చూడండి, గమనించండి. నీ స్థితి అంతా కూడా బాగుంది అనుకోండి, నీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. నీ జీవితంలో నువ్వు సంపాదించుకున్నది ఏదన్నా నష్టం జరిగితే ఎవ్వరు కూడా రెస్పెక్ట్ ఇయ్యరు. అర్థమవుతుందా? ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఉన్నారా? చెప్పండి. వాళ్ళందరినీ దేవుడు పోగు చేయబోతున్నాడు, మరలా దేవుడు నేను దీవిస్తాడని చెప్పి. హల్లెలూయా. ఎవరైతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళు రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలనో దేవుడు చూపెట్టబోతున్నాడు. హల్లెలూయా. రైట్, చదవండి ఇంకా. చూడండి, అధికారులు కూడా, అధికారులు అంటే తెలుసా మీకు? ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతుండేనంట. యోబు స్థితి అంత గొప్పది. చెప్పండి, అంత గొప్ప స్థితి యోబుది అని చెప్పండి. బతికండి, ఏమైందో ఏమో అనే రీతికి ఎవరన్నా ఉన్నారా మీ అడ్రస్ లో? అయితే దేవుడు మరలా పూర్వకాలం లాగానే ఆ మహిమ చేత మరలా దేవుడు నింపబోతున్నాడు. చదవండి ఇంకా. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిని పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. చూడండి, ఎవరి కన్నులకు నేను కనిపించిన వాళ్ళు ఏమనుకుంటుండే? అదృష్టవంతులు. అబ్బా, నాకెంత అదృష్టం దొరికింది, అబ్బా నువ్వు కలిసినందుకు నాకు అబ్బా అదృష్టం దొరికింది. అట్లా అన్నరా? ఎవరన్నా అన్నారా? నేను అనలే. అన్నారా? ఇప్పుడు నీ గురించే నెగిటివ్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళే ఉన్నారా? ఈ రోజు నుంచి వాళ్ళే మళ్ళా నీ జెండా మోస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అబ్బా ఎంత అదృష్టం, అబ్బా నువ్వు దొరికినవా, నువ్వు కనిపించినవా, నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తే, నువ్వు కలుస్తే, అబ్బా ఎంత అదృష్టం అదృష్టం అని నిన్ను బ్లేమ్ చేశారు చూడు వెనకాల. అటువంటి వాళ్ళని అందరినీ దేవుడు పోగు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న అదృష్టం ఏంటో, ఆశీర్వాదం ఏంటో దేవుడు చూపెడతాడు. చదవండి ఇంకా. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను, నా గురించి సాక్ష్యం ఇచ్చాను. ఏలయనగా మొరపెట్టిన దీనులను చూడండి, తండ్రి లేని వారిని చూడండి, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. చూసిరా, మన సంఘములో ఇటువంటి వాళ్ళు ముందుగా కేస్తున్నాము. ఆదుకునే వాళ్ళంట, సహాయం చేసే వాళ్ళంట, హెల్పింగ్ నేచర్.
ఎటువంటి వాళ్ళు? హెల్పింగ్ నేచర్. దొరికితే పట్టుకొని ఉరికేటోళ్ళు కాదంట. ఎట్లాంటి వాళ్ళు? హెల్పింగ్ నేచర్. ఇంకా నశించిపోవడానికి సిద్ధంగా, అంటే బెడ్ పైన రెడీగా ఉన్నారు అనుకోండి చనిపోవడానికి. అందరు ఏమనుకుంటారో తెలుసా? చచ్చిపోయినాక పోదాంలే. కాదంట. యోబు యొక్క దీవెన ఎటువంటిదంటే అటువంటి పరిస్థితిలో ఉన్నవారిని కూడా ఆయన దర్శించి ఆయన మాట్లాడితే చాలంట పరిస్థితి మారిపోతుంది. ఎంతమందికి అర్థమైంది? నీ కట్లు తెగిపోవాలి దేవా అంటున్నాం మనం, కానీ వేరే వారి యొక్క కట్లని తెంపడానికి ప్రార్థన చేయట్లే. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నా కట్లు పోవాలి అనుకుంటాం మనం, కానీ వేరే వాళ్ళ యొక్క సమస్యని సాల్వ్ చేసే రీతిగా నీ ప్రేయర్ లైఫ్ ఉంటే నీ సమస్యను కూడా దేవుడు క్లియర్ చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? రైట్, ఇంకా చదవండి. దీవెన నా మీదికి వచ్చెను, విధవరాళ్ళ యొక్క హృదయమును సంతోషపరిచితిని, నీతిని నేను వస్త్రంగా ధరించుకుంటుని. చూసారా? నీతిని ఆయన ధరించుకొని ఉన్నాడు కాబట్టే ఆ నీతి కార్యాలు ఆయన జీవితంలో జరిగినాయి. హల్లెలూయా. దేవుని నీతి మీ కుటుంబాలలో ఉండును గాకేస్తున్నాము. ఇంకా చదవండి. గుడ్డివానికి నేను కదులైతిని, కుంటి వారికి నేను కాళ్ళనైతిని. అబ్బా, చూసిరా? అంటే ఏంటి? ఎటువంటిది సహాయము? అబ్బా, ఎవడన్నా పడిపోతే నవ్వుతా ఉంటారు చూడు, అది కాదంట. ఎవరన్నా పడిపోతే లేవనెత్తే వాళ్ళు కావాలంట. అలా ఎవరన్నా దూషింపబడి నిందింపబడి అవమానము పొందుకుంటే వాళ్ళు అసలు ఎవ్వరికి కూడా ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి. కానీ వాళ్ళని బలపరిచి వారిని బయటికి తీసుకొచ్చే రీతిగా నీ లైఫ్ ఉంటే 100% దేవుడు నీ జీవితంలో నీ తరాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుడు నీ పిల్లలకు కూడా ఎటువంటి శోధన రానియాడు. ఎంతమందికి అర్థమైంది? అంటే నీవి ఒక మార్గంగా ఉండాలి. నీ స్టెప్స్ వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యే రీతిగా ఉండాలి. నీ అడుగులు కూడా ఏంటి నీ స్టెప్స్ కూడా. ఎంతమందికి అర్థమైంది? రైట్, ఇంకా చదవండి. దరిద్రులకు ఎట్లుండాలి? మదర్, ఫాదర్. దరిద్రులు అంటే తెలుసా? వామ్మో వీళ్ళు దరిద్రులు, ఇలా నాకు అంటుకుంటుంది అనుకుంటారు. కాదు. అర్థమైందా? వీళ్ళతో మాట్లాడితే వీళ్ళ అప్పు నాకు అంటుకుంటుంది అనుకుంటారు. చూసారా? అటువంటి దరిద్రులకు కూడా నీవు సహాయము చేసే రీతిగా ఉండాలంట. చూసారా? ఒక పూట నువ్వు వండుకుంటే వారం రోజులు నువ్వు తిన్నావేమో మంచిగా వండుకొని, కానీ ఒక్క పూటనన్నా ఇతరులకు పెట్టే రీతిగా నీ లైఫ్ ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నీ లైఫ్ ఉంటుందో నీ డ్రీమ్స్ ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. అప్పట్లో నేను కొన్ని సాక్ష్యం చెప్తుండే. అప్పట్లో ల్యాప్టాప్ కొనాలంటే ఎంత తెలుసా? 1,80,000. మా ఇంటి దగ్గర కుష్టి రోగులు వస్తుండే. వాళ్ళు ఫ్రైడే కుష్టి రోగులు వస్తుండే. ఆ ఫ్రైడే చుట్టాలు ఇంటికి వస్తే ఎట్లా వండుతారో అక్క అట్లా వండి పెడతా ఉంటుండే. అన్ని రెడీగా వంట చేస్తుండే వాళ్ళకి, కుష్టి రోగులకి. వాళ్ళని ఎవరైనా దగ్గరికి పిలుస్తారా? అట్లా 7 మంది వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు
వాళ్ళకి మంచిగా వంట చేసి అన్ని ఐటమ్స్ వండి వాళ్ళకి పెడతా ఉంటుండే. పక్కకున్న వాళ్ళు తిట్టుకుంటా ఉంటుండే. పక్కకున్న వాళ్ళు ఉంటారు కదా అమ్మలక్కలు, ఇంకా వాళ్ళు ఒకటి 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 అట్లా మాట్లాడుకుంటా అట్లా చేస్తా ఉండే. కానీ క్రియని వదలలే. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు ఓసారి నా బట్టలు ఇచ్చేస్తుండే, చెప్పులు ఇస్తుండే, వాళ్ళకి అడిగిన ఏవే ఉన్నాయో అన్ని ఇచ్చేస్తుండే. ఒకానొక టైంలో అసలు ఏం లేని పరిస్థితి, ఆ టైంలో కూడా తను చేసి పెట్టేసింది. అదే రోజు దేవుడు ఆఫీస్ అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. 1,80,000 రూపాయల ల్యాప్టాప్ 3 వచ్చినాయి. ఒకటి కూడా కాదు, 3 ల్యాప్టాప్స్. అప్పట్లోనే అసలు చాలా గ్రేట్ ల్యాప్టాప్ ఉంటే. మా మేనేజర్ ఎవరైతే ఉండేనో వాళ్ళు ఇచ్చారు. అంటే నీవు దయ చూపెడితే, ఇతరులను కనికరిస్తే నువ్వు కనికరము పొందుకుంటావు. లేకపోతే వాళ్ళకి అంత గొప్ప వాళ్ళకి నీకు ఇయ్యాలన్న థాట్ రావాలంటే దేవుని థాట్ నువ్వు నెరవేర్చే రీతిగా ఉంటేనే నీ థాట్ వాళ్ళకి థాట్ వస్తుంది. నిన్ను ఆశీర్వదించాలన్న థాట్ వస్తుంది. లేకపోతే వాళ్ళు నిన్ను ఆశీర్వదించాలనుకున్నా కానీ వాళ్ళ జేబులకి వెళ్ళదు. కొంతమంది దగ్గర ఉంటది కానీ వాళ్ళు ఇయ్యరు. అర్థమైందా? ఉంటది వాళ్ళ దగ్గర, కానీ ఇవ్వాలన్న మనస్సు రాదు. అర్థమైందా? నేను మా చర్చిలో ఉన్న వాళ్ళకి చెప్పిన, ఎన్ని చినిగిపోయిన చీరలు ఉన్నాయో అన్ని మూట కట్టుకొని రమ్మని చెప్పిన చర్చికి. అన్ని తీసుకొని వచ్చారు. ఇంట్లో ఉన్న చీరలు అన్ని తీసుకొచ్చారు. అవి తీసుకుపోయి ఒక్కొక్కరికి ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా తీసుకుంటారు తెలుసా? అంటే ఇంట్లో మురిగిపోయినా పర్లేదు కానీ ఇచ్చే మనసు ఉండదు. ఏముండదు? ఇచ్చే మనసు ఉండదు. అది అట్లనే చినిగిపోయి 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 ఇదైపోయినా కానీ ఒక యాక్సిడెంట్ అయ్యి, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిపోయి, ఒక వాకర్ తెలుసా మీకు? వాకర్ది 10,000 రూపాయలు పెట్టి కొన్నారు. వాళ్ళ బాబు కొన్నాడు వాళ్ళ నాన్నకి. ఆ వ్యక్తిని ఫస్ట్ ఏం చేశారంటే, చర్చికి వచ్చేటప్పుడు 4 మోసుకొని వచ్చారు. ఆ వ్యక్తిని 4 మోసుకొని వచ్చారు. తర్వాత ఒక 2 వారాల లోపల ఆయన లోపల చేంజెస్ ఏమొచ్చిందంటే, 4 చేత మోసుకొని వచ్చిన వ్యక్తి ఒకటే వారంలో నడుచుకుంటూ వచ్చడం స్టార్ట్ అయింది. ఆయన చేతులు కాళ్ళు వంకర ఉంటుండే, అవి సెట్ అయిపోయింది. మంచి అయింది ఆయన. ఇప్పుడు వాళ్ళకి నేను ఒక మాట చెప్పిన, ఇప్పుడు దేవుడు అద్భుతం చేసిండా అంటే, అద్భుతం చేసిండా. అయితే ఆ 10,000 రూపాయలు అది ఏదైతే ఉందో అది పోయి వేరే వాళ్ళకి, ఎవరికైతే బాగాలేదు, ఎవరైతే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఆశ్చర్యపడ్డారు. 10,000 కదా పెట్టి తీసుకున్నది, ఇవ్వకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఆ బలహీనపరిచే దురాత్మ మళ్ళా లాగి అలా కూర్చోబెడుతుంది. ఎలా కూర్చోబెడుతుంది? వీల్ చైర్లో ఉన్నది దురాత్మ. అది వెళ్ళిపోయింది. కానీ ఇయ్యకపోతే ఏమవుతుంది తెలుసా? అది మళ్ళా అందులోనే కూర్చోబెడుతుంది. ఎలా కూర్చోబెడుతుంది? అలాగే వచ్చిండు కదా ఆయన బయటికి. వచ్చిండా రాలేదా? వచ్చిండు. ప్రతిది కూడా ఏదైతే నువ్వు ఇయ్యగలుగుతావో దాని చేత నువ్వు దీవింపబడతావు అని చెప్పండి.
ఆ సాతానుడు మరలా నిన్ను వెంబడించాడు. ఏమియ్యాడు? వెంబడించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. లేకపోతే ఏమవుతుంది? కుర్చీలో కూర్చోబెడతాడు మళ్ళా. అంటే వీళ్ళ మైండ్లో ఏముంటుంది తెలుసా? మళ్ళా బాగాలేకపోయినప్పుడు వాడుకోవచ్చులే. హృదయంలో ఏముంది? చెప్తలేరు. హృదయంలో ఏముంది? నెగిటివ్ ఫీలింగ్. ఇంతకుముందు చెప్పలే? యోబు జీవితంలో ఏముంది? నెగిటివ్ ఫీలింగ్. నెగిటివ్ ఫీలింగే యోబుని డ్యామేజ్ చేసింది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? రైట్. ఇంకా చదవండి. ఇక్కడ యోబు 29లో ఎక్కడ ఆపిరో కంటిన్యూ చేయండి. ఎరగని వారు వాద్యమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొడితిని. దుర్మార్గుల యొక్క దవడ పళ్ళని నేను ఊడగొడితిని. హల్లెలూయా. చూసారా? అంటే ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడినా గాని ఏం చేస్తుండే? వాళ్ళ దవడ పనులు ఊడగొట్టే విధంగా ఆయన రోషముతో ఉంటుండేనంట. చూసారా? అన్యాయం జరిగితే ఆయన చూడలేకపోయిండు. అన్యాయం జరుగుతుంటే మనం నోరే తెరవం కొన్నిసార్లు. అర్థమైందా? మన సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉండొద్దు యేసునామములో. హల్లెలూయా. రైట్, చదవండి ఇంకా. వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసితిని. చూడండి, అప్పుడు దోపుడు సొమ్ముని లాగివేస్తిని. అంటే మీకు తెలుసా, ఒకసారి ఒక మ్యారేజ్ లో మేమున్న ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మ్యారేజ్ టైంలో ఒక నెక్లెస్ పోయింది. ఏం పోయింది? నెక్లెస్ పోయింది. వాళ్ళ ఇంట్లో కొంతమంది అంటే రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు అందరూ వచ్చారు. దాంట్లో ఒక లేడీ పైన వాళ్ళకి డౌట్ ఉంది తీసుకున్నదాన్ని. అది పోయింది. ఒక 3 years అయిపోయింది. మళ్ళా వాళ్ళు రాలేదు అక్కడ. తర్వాత ఒక 3 years తర్వాత ఒక ఫంక్షన్ కి ఆమె వేసుకొని వచ్చింది. అది అర్థమైందా? అడిగితే ఆమె ఏమంటది అంటే ఇది నాది అంటుంది. ఏమంటుంది? ఇది నాది అంటుంది. 7వ సంవత్సరము మేము కలిసినాం, నేను అక్క. వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ చెప్పింది ఇట్లా, మా హస్బెండ్ ఎంతో కష్టపడి అది తయారు చేసి ఇది చేసిండు. వాళ్ళు ఇట్లా అన్యాయంగా వాళ్ళు తీసుకొని ఇప్పుడు వేసుకొని తిరుగుతుంది. అడిగితే ఇది నాది అంటుంది. ఆ రీతిగా మాట్లాడుతుంది అని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత అదే వారములో ఆమె తీసుకొని వచ్చి ఇచ్చిపోయింది. అర్థమైందా? ఎన్ని ఇయర్స్ బ్రేక్ త్రూ? అది 7 years. 7 years సపరేషన్ లో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. నీకు సంబంధించింది అన్యాయమైంది ఏదైనా కావచ్చు, దేవుని శక్తి ముందు అదంతా కూడా దొంగలింపబడ్డ తిరిగి నీ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఏదైనా కావచ్చు. హల్లెలూయా. తను కోల్పోయింది. అది చెప్పాలంటే ఇంకా ఆశ వదులుకున్నది, నమ్మకం హోప్లెస్ సిచ్యువేషన్. హోప్ లేదు, హోప్లెస్ సిచ్యువేషన్. లాజర్ జీవితంలో చూడండి, హోపే లేదు అసలు. 4 days కంప్లీట్ అయిపోయింది. 4 days కంప్లీట్ అయిపోయింది. చూసారా? 7 years కంప్లీట్ అయింది. కానీ దేవుడు బ్రేక్ త్రూ ఇచ్చిండా ఇయ్యలేదా? ఈరోజు నీ జీవితంలో ఎంత లేట్ అయినా కావచ్చు, దేవుడు నీ స్థితిని దేవుడు మార్చును గాక. హల్లెలూయా. నీ జీవితంలో దొంగలింపబడ్డది ఏదైనా కావచ్చు, దేవుడు నీకు దయచేయను గాక యేసునామములో. హల్లెలూయా. ఓకే, చదవండి ఇంకా.
నేను ఎట్లా అనుకుంటుంది, ఆ, నా గుడి యొక్కనే నేను చచ్చెదను, ఆ, అంశ వల్లే నేను దీర్ఘాయువు గలవాడనవుతును, ఆ, నా వేళ్ల చుట్టూ నేను వ్యాపించును, ఆ. మంచు నా కొమ్మల మీద నిల్చును, మంచు నా కొమ్మల మీద నిల్చును. నిలిచి ఉంటది. చూడండి, కొన్నిసార్లు చాలా మంచి ఎక్స్పెక్టేషన్ తోటి మనము ఏదైనా చేస్తే నష్టం అనేది జరిగితే, నష్టం అనేది వస్తే ఎట్లుంటది? ఇప్పుడు ఒక ఒక దగ్గర వాళ్ళు ఒక ఇల్లు కొన్నారు, ఒక ఇంటిని వాళ్ళు కొనుక్కున్నారు అమీర్పేట దగ్గర. అయితే వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడ్డది. ఏంటి ఆ సమస్య అంటే, వాళ్ళ బిడ్డ నిద్రపోతలేదు, వాళ్ళ బిడ్డ నిద్రపోవట్లే. మళ్ళీ ఏంటి పరిస్థితి అంటే, నైట్ అయిందంటే ఒక చైర్ ఉంటుంది స్టోర్ రూమ్, ఆ స్టోర్ రూమ్ లో పోయి కూర్చొని ఊగుతా ఉంటది. కరెక్ట్ గా 3:30కి ఆడ నుంచి లేచి మళ్ళా వచ్చి పడుకుంటది. అది సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ బిడ్డ మాటి మాటికి చేయి కోసుకోవడము, ఉరేసుకోవడానికి పోవడం, ఇటువంటి అన్ని చేస్తూ ఉంది. వాళ్ళు ఎంతో ఆశతోటి ఆ ఇల్లును కొనుక్కున్నారు, కానీ ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక కూతురు, ఒక కొడుకు, వాళ్ళకి వాళ్ళు పాస్టర్, వాళ్ళ ఫ్యామిలీ పాస్టర్ ఫ్యామిలీ. వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి సిచ్యువేషన్ వస్తే సిచ్యువేషన్ ఎట్లుంటది ఇమాజిన్ చేసుకోండి. అయితే ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళిన వెంటనే దేవుడు చూపెట్టిండు అక్కడున్న సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేక వాళ్ళు ఎన్నో 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 మంత్రాలని ప్రయత్నం చేసి 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 ఏం చేశారు? ఒక ఒక యంత్రములో బంధించి వాళ్ళు గుమ్మం దగ్గర పెట్టేసి, ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ లొకేషన్ ని దేవుడు చూపెట్టిండు. దాన్ని తోడిన వెంటనే దాంట్లో నుంచి మొత్తం బయటికి తీసినాం. సిచ్యువేషన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది, ఆ ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది. ఏంది చనిపోవడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అంటే, ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళిద్దరికి కూడా క్యాస్ట్ ఫీలింగ్ ని బట్టి వాళ్ళు ఇద్దరు ఇదైపోతే ఆ అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. తను ఏదైతే వాడిందో ఆ వస్తువులు కొన్ని అక్కడ స్టోర్ రూమ్ లో వదిలేసింది. ఆ స్పిరిట్ అనేది అక్కడ బాగా మూవ్ అవుతుంది. అది పరిస్థితి అక్కడ. దేవుడు అది రివీల్ చేసిన తర్వాత ఏదేదైతే ఉన్నదో అన్నిటిని తీసేసి దేవుడు బయలుపరిచిన రీతిగా మేము చేసిన తర్వాత, ఆ అమ్మాయికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ అమ్మాయికి డెలివరెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, 3 పిల్లలు, మళ్ళా సేవ కూడా చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? అంటే గూఢమైన